ఒరేయ్, మనం ఇక్కడ ఎంత కష్టపడ్డా కానీ డబ్బులు కనపట్లేదురా, ఏదో రకంగా ఖర్చు అయిపోతున్నాయి. అదే ఫారెన్ వెళ్తే డబ్బులు మిగులుతాయిరా. అందులోకి ఈ దుబాయ్ ఖత్తర్ కంటే కూడా జార్జియా బాగుందంటరా. దానికి ట్రై చేస్తాను, మీరు వస్తారా? నేను వస్తాను. నేను కూడా వస్తానన్నా. కృష్ణ, రాజు, సురేష్, తేజ మీ నలుగురు గజిబిజిలో దిగుతారు. ఏంటి జిలేబీ లాగా? జిలేబీ అంటే గుర్తుపెట్టినా మా సూర్య జిలేబీ చాలా బాగుంటుంది, తిందాం అనుకొని మర్చిపోయి వచ్చాను. తినేసినా పో. ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే ఇప్పుడు వేసుకోండి. అక్కడ పని తప్ప ఏం ఉండదు. అంత కష్టంగా ఉంటుందండి అంటే ఏముండదబ్బా, మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరు ఏమనరు. హలో, నేను జర్నీలో ఉన్నాను, అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను, ఓకేనా? ఇది జనాభా 40 లక్షల మంది ఉంటే అందులో 5 లక్షల మంది మన ఇండియన్సే ఉన్నారు. హలో. హే లేదు, కారు వైఫై కనెక్ట్ అయినట్టుంది. చేసేవాడిని. ఏజెంట్ అక్కడ ఎలా ఉంటుందో చెప్తున్నారు, అది వింటున్నాను. సరే అయితే. మేము పనిచేసేది తెలుగు వాళ్ళ దగ్గర కదండి? కాదు, హిందీ వాళ్ళ దగ్గర. హిందీ ఎగ్జామ్ పాస్ అవడానికి తలపనం తోకొచ్చింది. ఆ రోజు నేను స్కూల్కే వెళ్ళలేదు. మీరు ఇప్పటి నుంచే టెన్షన్ పడిపోకండి, మనకి సపోర్ట్గా ఎవరో ఒకరు ఉంటారు. అందరూ స్వెటర్లు తెచ్చుకున్నారు కదా, రేపు నుంచి అయ్యండి బట్టలు. ఇదే కజేబియా, మీరుండే ఆఫీస్ ఇదే. क्या बोला? क्या बोला? हिंदी समझ नहीं आता आपको? అసలు నేను స్కూల్కే వెళ్ళలేదు. ఒరేయ్ ఆగండి, అదేమంటున్నాడు? హిందీ సబ్జెక్ట్ తింటూ అంటారు అంటే ఏంటి? ఈ హిందీ సమాజంగా ఉపయోగపడతారా లేదా అంటున్నాడు. क्या उपयोग है? 2 प्लेट पानी पूरी दे दो అని కూడా అడగచ్చు. एक चाट मसाला दे दो అని కూడా అడగచ్చు. थोड़ा प्याज दे दो అని కూడా అడగచ్చు. भाई कितना का पैसा కూడా అడగచ్చు. ये पागल है तू? పగలే కాదు, నైట్ కూడా తినొచ్చు. తినచ్చు. ये తినచ్చు क्या है रे? అది నువ్వు ఇలా ఓ ప్లేట్ పెడతాడా, దానికి ఓ పూరి పెడతాడు, దానికి ఒక కన్ను పెడతాడు, దాంట్లో ఒక నీళ్ళు వేస్తాడు, అది ఆమని తినచ్చు. ఇలా మాత్రం తినకూడదు. हिंदी समझ नहीं आता आपको? ठीक है, बोल क्या नाम है? నువ్వు ఉండరా, నాకు కూడా కొంచెం హిందీ వచ్చు. అడుగు టీకే బోల్ అంటున్నాడు. టీకే బోల్ అంటే టీ గురించి చెప్పమంటున్నాడు. 1 buffalo give some milk mixed water light tea powder. After 10 minutes tea ready. हिंदी समझ नहीं आता आपको? इससे पहले गांव में क्या करता था? इसके पहले घर में क्या करते रहते, इसकల్లో గేదెలు మేపొచ్చు. ఇలా ఎండుగడ్డి, పచ్చగడ్డి, తెల్లగడ్డి, ఎండుగడ్డి ఇవన్నీ వేసి 5 లీటర్ పాలు ఇచ్చింది. रुको रुको रुको,
भाई ज़रा नीचे आओ, तेलुगु वाला आया, मेरे को ना क्या बात करे समझने नहीं आ रहा, ज़रा एक बार आके आप इन लोगों से बात करो। भाई ना क्या बात करें, मेरे को कुछ भी समझने नहीं आ रहा, ज़रा आप अपनी कंपनी के बारे में क्या क्या काम करना है मेरे को पूरा समझा दो। ठीक है मैं बोलता हूँ स्कूल తెలుగునండి కాదు కొంచెం కొంచెం వచ్చు తెలుగు. మీరు చేయాల్సిన పని ఏమిటంటే కజిబేగిలో మనకు రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది. మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎన్ని రోడ్ డ్యామేజ్లు ఉన్నాయి లిస్ట్ చేసి ఎక్సెల్ షీట్ రెడీ చేసి ఇవ్వాలి నాకు. ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి, రేపు నుంచి పని మొదలు పెడతారంట. సార్ ఇక్కడ వైఫై పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ ఇంట్లో ఉంటుంది, ఓకే కరెక్ట్ చెప్తాను. హలో హలో ఇప్పుడంతా సెట్ అయింది. సర్లే సిమ్ తీసుకున్నావా? ఈ రోజు కదా వచ్చింది, రేపు తీసుకుంటాను. ఈ రోజే అడుగుంటే రేపటికల్లా వస్తుందిగా. ఈ రోజే అడిగితే వీడికో ఫోన్ పిచ్చి అనుకుంటారు, రేపు పొద్దున అడిగి తీసుకుంటాను. ఓకే అయితే. ఓకే. హలో అమ్మ, స్పీకర్ అని చేయవే, నాన్న కూడా వింటాడు. నేను ఇక్కడంతా పని బాగానే సెట్ అయింది, నాకు వీలైనప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మీరేం కంగారు పడకండి. ఓకే హలో, నెట్ ఆన్లో లేదే అన్నట్టుంటే నాకు పని ఇక్కడంతా నాకు బాగానే సెట్ అయింది. ఏవే, ఇక్కడంతా బాగానే ఉంది, అన్ని రూమ్ కూడా బాగానే సెట్ అయ్యి. జాగ్రత్త అండి, అంతా మంచిగానే జరిగింది కదా. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కాల్ చేయండి. సరే 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 ఉంటా. తిట్టుకున్నారు కానీ రేపు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు. అవునరా? అవును. ఈ రోడ్లన్నీ చేస్తామని కానీ ఎప్పుడు జరుగుతుందో ఏంటో మొత్తం ఇదేలాగా ఉంది. ఏం మాట్లాడుతున్నా? ఎందుకు ఏంటి ఊరి వారి మీరు తెలుగులో కాదో తెలుసుకోవడానికి పిలిచాను రా. మా భాష తెలుసుకుంటానికి ఎలా పిలవాలా? జార్జియాలో ఊక అంటే ఊరి తమ్ముడా అని అర్థం. తమ్ముడు ఇంకా నేను ఇదే అనుకున్నాను. ఇక్కడ నీ పని ఏంటి? ఇలాగ మళ్ళా కూలని పనేనా? యు నో ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఈ కాలంలో వచ్చావన్నా, నీకు ఇంత పెద్ద ఇల్లు బాగా రిచ్ అనుకుంటా.
ఇచ్చా బొచ్చా ఇక్కడ ఒక అమ్మాయికి నచ్చాను, పెళ్లి చేసుకుంది, అప్పుడప్పుడు ఇండియాకి పోయిస్తా. అన్న ఇక్కడ అమ్మాయిలకు నేను కూడా నచ్చుతానా? నువ్వు నాకే నచ్చలేదు, ఇక్కడ అమ్మాయిలకి ఏం నచ్చుతావు? అది ఈ జార్జి అమ్మాయికి పెద్దగా టేస్ట్ లేనట్టుందా? చూడు తమ్ముడు, ఆడపిల్ల మనసుకి నువ్వు ఒక్కసారి నచ్చితే చాలు. అది నువ్వు ఉన్నోడివా లేనోడివా అందగాడివా అని చూడరు, నెత్తిన పెట్టుకొని పూజిస్తారు తమ్ముడు. మీరు చెప్పింది ఆ రోజులు అయితే ఓకే అన్న. ఈ రోజుల్లో అమ్మాయిని చూపించడానికి 24 గంటలకి ఊడిపోతున్నాయి. ఆ పోరడేంటి? ఎవరంటే ఆ ఫోను? ఆ అబ్బాయి ఎవరినో ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి 24 గంటలు ఫోన్ చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటాడు. అవును, అమ్మాయి నెంబర్ తీసుకోమని నిన్నైతే తిరిగి సంపాదించాడు. ఫోన్ కాల్ చేస్తే ఎంత పనిలోనో వదిలి వెళ్ళిపోతాడు. అవునన్నా, అమ్మాయి కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. చూడు తమ్ముడు, అమ్మాయికి అబ్బాయికి ఒక్క చిన్న బాండింగ్ ఏర్పడితే చాలు. రోజులో ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నా చాలు. అంతేగాని పళ్ళు తోముకున్న దగ్గర నుండి పడుకునే వరకు మాట్లాడుకునే అవసరం లేదు. అవునన్నా, ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ. సరే తమ్ముడు, ఇదే నా ఇల్లు. ఎవరైనా అవసరం ఉంటే ఏం చెప్పాడు? వాళ్ళ వైపు నుంచి చెప్పాడు. ఓకే, ఫోన్లో ఎక్కువ కోసమే ఇది. మిమ్మల్ని ఎందుకు చూసారంటే కాజీబేయికి వచ్చి మీరు 4 రోజులైంది. చూసారు మీరు ఇప్పటి వరకు. నాకు ఇంకా మొత్తం టోటల్ రిపోర్ట్ కావాలి. కంపెనీ నుంచి నాకు ప్రెషర్ ఉంది. నాకు ఏం చేస్తారేమో 2 డేస్లో మొత్తం రిపోర్ట్ కావాలి. నాకు 2 డేస్లో రిపోర్ట్ మొత్తం కావాలి. నాకు హలో, నేను 2 రోజుల దాకా బిజీగా ఉంటాను. ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి, సరేనా? సరేనండి, జాగ్రత్త. హలో, నేను 2 డేస్ కొంచెం బిజీగా ఉంటాను, కాల్ చేయడానికి కావదు. అబ్బో, అప్పుడే బిజీ అయిపోయావుగా. అదేం లేదు, అది 2 డేస్లో ప్రాజెక్ట్ అప్ చెప్పాలంట, కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంది. మెసేజ్లు ఏముండో, కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయాలంతే. సరే అయితే బాయ్. అన్నా 2 సంవత్సరాలు అయిందన్న తెలుగు వాళ్ళని చూసి. ఆ ఎగ్జైట్మెంట్తో చేతిలో ఉన్న కర్రీస్ రేసాను అన్న. నా బాగున్నారన్నా? ಈಗ ಏನಾರ 1 ವೇಳ ಬಾಂಗ చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారా బాబు. అవును. హలో, ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? చెప్పాను కదా, వర్క్ ప్రెజర్లో ఉన్నాయని. నాకన్నే పనే ఇంపార్టెంటా? అదేమీ లేదు, కొంచెం 2 డేస్ నుంచి వర్క్ ప్రెజర్ ఎక్కువ పెట్టారు, దానివల్లే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ లేదు, నేను లిఫ్ట్ చేయనా చెప్పు. నువ్వు ఎన్నైనా చెప్పు, నీకు నాకు సెట్ అవ్వదు. బ్రేకప్. 2 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయలేనందుకు బ్రేకప్పా? దేశం కానీ దేశం వచ్చాను, తెలియని వాతావరణంలో పనిచేస్తున్నాను, అయినా ఏదో టైంలో ఖాళీ చూసుకొని ఫోన్ చేశాను. 2 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయలేనందుకు బ్రేకప్పా? బ్రేకప్ అంతే. హలో, బ్రేకప్పా? హలో హలో శీతాకాలంలో వచ్చే పొగమంచుల కొంతమంది ఆడవాళ్ళ ప్రేమ కరిగిపోతుంది. తనతో మాట్లాడితేనే ప్రేమ ఉంది, మాట్లాడకపోతే ప్రేమ లేదేమో అని చిన్న అనుమానంతో విడిపోతున్నారు. అనుమానంతో కాకుండా నమ్మకంతో ఆలోచిస్తే ఈ బంధాలు బలపడతాయి.